హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి 833 పోస్టులతో ఏఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులతో పాటు జేటీఓ పోస్టుల భర్తీకి సంబంధించి 833 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ మనకి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ కింద రిలీజ్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో ఈ వీడియోలో నేను మీకు సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ పేపర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి, సో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఈ మంత్ 23rd ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ అఫీషియల్గా మనకి ఇక్కడే రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి ఎక్కువగా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చా లేదనేది మనకి ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడైతే మనకి ప్రస్తుతానికి డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే మనకి బీఈ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్, అది కూడా సివిల్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. అలాగే ఒకవేళ మీకు బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పేపర్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. పేపర్ 2 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా లెవెల్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతారు. సో మనకి ఆ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటుంది. 300 మార్క్స్కి మనకి టోటల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పేపర్ 1 సిలబస్ వచ్చేసి మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఉండేటువంటి పేపర్ 1 సిలబస్సే ఉంటుంది. స్టేట్ లెవెల్, సెంట్రల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ నుంచి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్తో పాటు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా తెలంగాణ ఆర్ట్, కల్చర్కి సంబంధించి, సొసైటీ, హెరిటేజ్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ ఇంగ్లీష్ 8th క్లాస్ స్టాండర్డ్లో మనకి బేసిక్ ఇంగ్లీష్ అడుగుతారు. ఇంకా యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా మనకి ఫ్యూ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. ఎక్కువగా మనకి 150 క్వశ్చన్స్లో ఎక్కువగా మనకి జనరల్ స్టడీస్ నుంచే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ ఇది కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పేపర్ 2 ఉంటుందన్నమాట. సో ఇందులో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సర్వేయింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీస్కి సంబంధించి, ఇంజనీరింగ్ మెషిన్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్కి సంబంధించి, హైడ్రాలిక్స్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఆర్సీసీ అండ్ స్టీల్కి సంబంధించి, ఇరిగేషన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా డిప్లొమా లెవెల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి, అది కూడా డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి, థర్మల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, అలాగే హీట్ ఇంజిన్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పేసి, డైనమిక్స్ అని చెప్పేసి ఈ టాపిక్స్ నుంచి, మెషిన్ డిజైను, ఇంజనీరింగ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్ మెషినరీ, అలాగే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా మనకి ఆ పర్టికులర్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిప్లొమా చేశారో దాని రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి ఈ యొక్క సిలబస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లేదా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ అని మీరు సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు ఈ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు.
ఇంకా టీఎస్పీఎస్సీ ఏఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మనకి అఫీషియల్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈ అని చెప్పేసి ఏఈ సివిల్, ఏఈ మెకానికల్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్తో పాటు పేపర్ 2 ఏదైతే ఉంటుందో అలాగే పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి ఇక్కడ 3 పేపర్స్ అయితే మనకి ఇచ్చారు. సో ఈ పేపర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాము. సో ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి చూద్దాము. ఇది పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ పేపర్ 1 అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే క్రింది వానిలో ఏ అక్షాంశాన్ని గ్రేట్ సర్కిల్గా పేర్కొంటారు అని చెప్పేసి అడిగారు. అలాగే కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపించబడినవి అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకా ఈ కింది వానిలో 2021 నుంచి 2011 దశాబ్దంలో వేగంగా పట్టణీకరణ చెందినటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇంకా సుదూర ప్రాంతాలకు సరుకును చేరవేయడంలో అత్యంత చౌకైనటువంటి రవాణా మార్గం ఏంటని చెప్పేసి కూడా అడిగారు. సో జల మార్గాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా భారతదేశంలో ఉపగ్రాహక డేటాను గ్రహించేటువంటి భూతల కేంద్రం ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అని చెప్పేసి అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గల పట్టణాల సంఖ్య ఎంత అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. ఇంకా పశ్చిమ కనుమల యొక్క వర్షాఛాయ ప్రాంతాల శీతోష్ణ స్థితి ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. భూభాగంపై క్షిపణుల పరీక్షకు సంబంధించి వ్యతిరేకంగా జరిగినటువంటి పర్యావరణ ఉద్యమం ఏంటి అని చెప్పేసి కూడా అడిగారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబానికి పరిహారంగా ఇవ్వబడేటువంటి మొత్తం మనీ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది స్కీమ్స్కి సంబంధించి. ఇంకా తెలంగాణలో 2014లో మొత్తం కార్మిక సంఖ్యలో నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వారి వాటా ఎంత అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఇంకా ఐటీఐఆర్ అనగా ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రియల్ రీజియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని చెప్పేసి ఈ విధంగా అబ్రివేషన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా ఎంజీఎన్ఆర్ఈఏ, ఓకే, సో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద పేరు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని రోజులు పని హామీ కల్పించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది స్కీమ్స్కి సంబంధించి. ఇంకా భారతదేశంలో మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత అని చెప్పేసి అడిగారు. హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. మొత్తం జిల్లా జనాభాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటి అని చెప్పేసి మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి తెలంగాణ రిలేటెడ్ కావచ్చు, స్కీమ్స్ గురించి కావచ్చు, ఇంకా మనకి మిగిలినటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రీవియస్ పేపర్స్కి సంబంధించింది. సో మీరు ఖచ్చితంగా అది ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ మీకు యూజ్ అవుతాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇంకా పేపర్ 2 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పేపర్ ఒకసారి చూద్దాము. మనకి కోర్ సబ్జెక్ట్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి పేపర్ 2లో. సో ఇవి మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, వేరే లాంగ్వేజ్లో అయితే ఉండదు. సో దీనికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కనుక మంచిగా స్కోర్ చేసినట్లయితే స్టార్టింగ్ శాలరీనే మీకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి స్టార్టింగ్ శాలరీనే 50,000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి చాలా మంచి జాబ్స్ ఇవి. 833 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డిప్లొమా ఏజ్లోనే, డిప్లొమా అంటే మనకి 20 ఇయర్స్కి కంప్లీట్ అయిపోతుంది చాలామందికి. సో ఆ 20 ఇయర్స్లోనే మీరు ఒక మంచి జాబ్ అయితే స్టేట్ లెవెల్లో పొందవచ్చు అనమాట. కాబట్టి ఈ జాబ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీటికి సంబంధించినటువంటి వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.